come to this press meet. So in the short notice lo we have called this press meet ఎందుకంటే in view of the ఏదైతే మన జిల్లాలో జరుగుతున్న గ్రీన్ మాన్యూర్ సీడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము అలాంగ్ విత్ కాటన్ సీడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. కొన్ని ప్లేసెస్ లో అంటే కొంతమంది ఫార్మర్స్ కొంచెం ఆందోళనలో ఉన్నారు. బట్ యాజ్ సచ్ అలాంటి ఏం సిచ్యువేషన్ లేదు అని పర్సనల్ గా మై సెల్ఫ్ అండ్ డిఓ గారు వి థాట్ వి విల్ అడ్రస్ ఆల్ ది ఫార్మర్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్. అందుకే ఈ షార్ట్ నోటీస్ ప్రెస్ మీట్ అనేది పిలిచడం జరిగింది. ముఖ్యంగా ఫస్ట్ మనకి గ్రీన్ మాన్యూర్ మనకి చూసుకుంటే మనము ప్యాక్స్ ఆల్ ది ప్యాక్ సెంటర్స్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము, అంటే ఇది సేల్ కి పెట్టాము. సో గ్రీన్ మాన్యూర్ లో మనకి పిల్లి పెసర సన్ ఇవి 3 వెరైటీస్ ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనము సేల్స్ చూసుకుంటే అబౌట్ 1634 క్వింటాల్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మనకు అలాటెడ్ క్లోజ్ టు 4300 అలాట్ అయింది. ఇంకా ఒక 2000 కూడా మనకి ఎక్స్ట్రా కూడా మేము అడగడం జరిగింది. మనకి అది కూడా రాజస్థాన్ నుంచి వస్తుంది. ఇప్పుడు వరకు మనకి సేల్స్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ చూసుకుంటే ఓన్లీ 1600 అయింది. ఇంకా మనకి 1311 క్వింటాల్స్ ఇంకా అవైలబుల్ గా ఉంది మన దగ్గర. సో ఇంకా నెక్స్ట్ 1 వీక్ వరకు కూడా మనకి నో ప్రాబ్లం. నెక్స్ట్ 2 days లో ఇంకా 2000 కూడా మనకి రాబోతుంది. సో వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ డిస్ట్రెస్ కండిషన్ అని ఏమీ ఉండదు. సో మనకి సరిపడేంత సీడ్స్ అనేది మనకు అవైలబుల్ ఉంది అండ్ ఇట్ విల్ కమ్ టు అవైలబిలిటీ నెక్స్ట్ 3 to 4 days లో కూడా మిగతా కూడా మనకి వస్తుంది. సో ఎవరు కానీ డిస్ట్రెస్ పర్చేస్ చేయాల్సిన అవసరం ఉండదు, మళ్ళీ ఉంటుందో లేదో అని. ప్లస్ ప్యాక్ సెంటర్స్ లో కూడా ఎక్కువ మంది వచ్చేసినప్పుడు మనకి మనకి స్టాక్ లేదని కూడా ఏమి ఇష్యూ ఏం లేదు. జస్ట్ రీసెంట్ గా 2 days బ్యాక్ వచ్చిన ఇష్యూ అయింది. బట్ దాట్ ఆల్సో రిజాల్వ్ విత్ ఇన్ 1 hour మనకి రిజాల్వ్ అయిపోయింది. బికాస్ అక్కడ మోర్ నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ అట్ వన్ టైం వచ్చారు, బట్ స్టాక్ లేదు అని అది ఏమి కూడా అసలే కాదు. సో పర్సనల్ గా దట్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు బ్రీఫ్ ఆల్ ది ఫార్మర్స్ త్రూ ది మీడియా ఈరోజు. అదేవిధంగా మనం చూసుకుంటే మనకి కాటన్ సీడ్స్ కూడా ఇప్పుడు వరకు 2.4 lakhs ప్యాకెట్స్ రిసీవ్ అయ్యాయి. అండ్ ఇప్పుడు వరకు మనం సేల్ చేసింది ఓన్లీ 29,000 మాత్రమే సేల్ చేస్తాం. ఇది ప్రైవేట్ సేల్ ఉంటుంది. అండ్ ఇంకా అవైలబిలిటీ మనకి డిస్ట్రిక్ట్ లో మొత్తం చూసుకుంటే అబౌట్ 2.17 lakhs అవైలబిలిటీ కూడా ఉంది. సో మనకి అవైలబిలిటీ చాలా ఎక్కువ ఉంది డిస్ట్రిక్ట్ లో. ఏ ఫార్మర్ కి కావాలన్నా కూడా ఈ లైసెన్స్డ్ సీడ్ డీలర్స్ ద్వారానే కొనుక్కోవాలని మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం అందరికి. లాస్ట్ టైం మనము చూస్తున్నట్టు కొన్ని ఇప్పుడు కొరియర్ సీడ్స్ అని కొన్ని ఫార్మర్స్ వస్తున్నారు ఇప్పుడు మన దగ్గరికి. సో ఇన్ వ్యూ ఆఫ్ దట్ ఇప్పుడు రాబోయే సీజన్ కి కూడా ఏదైతే కాటన్ సీజన్ ఉందో దానికి కూడా మీ రిక్వెస్ట్ ఆల్ ది ఫార్మర్స్ ఏంటి అంటే స్పెషల్ గా ఓన్లీ అండ్ ఓన్లీ లైసెన్స్డ్ డీలర్స్ మాత్రమే, ఓన్లీ ప్యాక్డ్ సీడ్స్ ని మాత్రమే ఫ్రీ అంటే లూజ్ ప్యాకెట్స్ అమ్మిన సీడ్స్ కాకుండా ప్రాపర్ లేబుల్స్ ఉన్న ప్యాకెట్స్ లోనే మాత్రమే కొనాలి అని కూడా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఆల్రెడీ మేము సీడ్ డీలర్స్ తోటి ఫర్టిలైజర్ డీలర్స్ తోటి మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళకు కూడా చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అవైలబిలిటీ ఫస్ట్ థింగ్ ఈజ్ అవైలబిలిటీ, సెకండ్ థింగ్ ఈజ్ క్వాలిటీ ఆఫ్ ది సీడ్. సో అవైలబిలిటీ కూడా యాజ్ పర్ ది మనకి కావాల్సినంత అవైలబిలిటీ పెట్టుకోవాలి. సెకండ్ థింగ్ క్వాలిటీ ఈజ్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు తెలియదు ఫార్మర్స్ వాళ్ళు లోన్ తెచ్చుకొని అది తెచ్చుకొని ఇప్పుడు ఫార్మర్స్ వేసుకుంటే నెక్స్ట్ క్రాప్ వచ్చేవరకు 2-3 months తర్వాత దాని రిజల్ట్ అనేది తెలుస్తుంది. అప్పటి వరకు చాలా డిస్ట్రెస్ లో వెళ్తున్నారు. సో దాంట్లో భాగంగా చాలా స్ట్రిక్ట్ గా స్పూరియస్ సీడ్స్ కి అగేన్స్ట్ గా మేము ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఫార్మర్స్ కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళు ఒకవేళ ఏదైనా ఇలాంటి లూజ్ ప్యాకెట్స్ అమ్ముతున్నా కూడా, లేకపోతే వైట్ ప్యాకెట్స్, అన్లేబుల్ ప్యాకెట్స్, దెన్ వితౌట్ బిల్ అమ్ముతున్నా కూడా దే కెన్ ప్లీజ్ కమెంట్. మనకి డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ పెట్టి ఉన్నాం. ఎస్పీ గారు కూడా దీని మీద చాలా స్ట్రిక్ట్ గా టేకింగ్ యాక్షన్, రెగ్యులర్ గా మీటింగ్స్ పెట్టుకుంటున్నాం. సో మీకు అలాంటి ఎక్కడైనా కంప్లైంట్ వచ్చినా కూడా మీ ద్వారా కానీ ఫార్మర్ ద్వారా కానీ మా దగ్గరికి ఇక్కడ రావచ్చు. ప్లస్ డిస్ట్రిక్ట్ ఏదైతే డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీస్ అని మనం ఒకటి గ్రీవెన్స్ సెల్ కూడా పెట్టడం జరిగింది. ఎవరికైతే ఇలాంటి ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా కూడా వచ్చి గ్రీవెన్స్ సెల్ లో వాళ్ళు కంప్లైంట్ చేసుకోవచ్చు. సో దట్ వీ విల్ టేక్ ఇమీడియట్ యాక్షన్. ఇన్ అడిషన్ టు దిస్ ఫర్టిలైజర్ కూడా మనకి చూసుకుంటే ఇప్పుడు వరకు మనకి యాజ్ పర్ జనరల్ రిక్వైర్మెంట్ ఈ మంత్ మే జూన్ చూసుకుంటే మేలో ఓన్లీ అబౌట్ 1600 క్వింటాల్స్ అండ్ మెట్రిక్ టన్స్ అండ్ జూన్ లో మనకి 13,000 మెట్రిక్ టన్స్ రిక్వైర్మెంట్ ఉంది. బట్ మన దగ్గర ఇప్పుడు డిస్ట్రిక్ట్ లో 35,000 మెట్రిక్ టన్స్ దాకా మనకి అవైలబిలిటీ ఉంది.
వచ్చే జూలైలో కూడా 25,000 రిక్వైర్మెంట్ ఉంటుంది అని మేము అసెస్ చేస్తున్నాం. సో ఈ జూన్ జూలై సరిపడంత మన దగ్గర ఇప్పుడు ఫర్టిలైజర్ మనకి ఆల్రెడీ స్టాక్ లో కూడా ఉంది, మళ్ళీ ఇంకా వస్తుంది. సో మనకి ఇప్పుడు చూస్తున్న స్టాక్ ప్రకారం కూడా వీఆర్ సేఫ్ ఫర్ ద నెక్స్ట్ 2 months. సో ఎనీవేస్ వచ్చిన కొత్త స్టాక్ తోటి వచ్చే మాన్సూన్ సీజన్ అంతా కూడా కవర్ అవుతుంది. సో ఫార్మర్స్ కూడా ఎటువంటి ఆందోళన చెందకుండా అన్ని రకాలుగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ రెడీ. అండ్ ఇష్యూస్ ని కూడా ట్యాకిల్ చేయడానికి టాస్క్ ఫోర్స్ కూడా పెట్టాం, ప్లస్ గ్రీవెన్స్ సెల్ కూడా పెట్టాము. అన్ని విధాలుగా మేము ఫార్మర్స్ తోటి వీఆర్ విత్ దెమ్. సో నో నీడ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్ట్రెస్ ఇన్ ద డిస్ట్రిక్ట్. దెన్ లాస్ట్ థింగ్ ఇస్ కమింగ్ టు ది ఏదైతే మనకి పీపీసీ సెంటర్స్ కూడా ఉన్నాయో, సో ఆల్ ది పీపీసీ సెంటర్స్ ఇప్పుడు వరకు ఈ 1.5 months లో అన్ని కేంద్రాలలో కూడా మేము కొనుగోలు అనేది చేయడం జరిగింది. అంటే ఓపెన్ చేసిన 135 అయినా కూడా ఓన్లీ 64 సెంటర్స్ లో మాత్రమే కొనుగోలు అనేది జరిగింది. సో ఇప్పుడు ఈ రోజు మనం చూస్తే ఆల్ సెంటర్స్ కూడా క్లోజ్ అయిపోయాయి. డిస్ట్రిక్ట్ లో అబౌట్ 14,000 మెట్రిక్ టన్స్ కొనడం జరిగింది, లెస్ దాన్ వాట్ వి ఎక్స్పెక్టెడ్. బట్ వాట్ ఎవర్ ఏ ఫార్మర్ కి ఇష్యూ రాకుండా, ఈవెన్ వర్షాలు వచ్చినా కూడా ఏ ఫార్మర్ కి డిస్ట్రెస్ ఏం లేకుండా మేము వాళ్ళకి మినిమం ఎంఎస్పీ తోటి కొనడం కూడా జరిగింది. సో ఈ రోజు మనకి కొనుగోలు కూడా ఆగిపోయింది. అంటే క్లోజ్ ది సేల్ పర్చేజ్ ఆఫ్ ప్యాడీ, కానీ సెంటర్స్ అనేవి ఓపెన్ ఉంటాయి. సో నెక్స్ట్ జూన్ 2nd week దాకా కూడా సెంటర్స్ అనేది ఓపెన్ ఉంటాయి కంపల్సరీగా. బట్ కొనుగోలు అనేది క్లోజ్ అయిపోయింది. సో పేమెంట్స్ కూడా వీఆర్